అపోస్తల కార్యములు 19వ అధ్యాయం. ఇరవై 21 నుండి 23 వచనాలు. కలిసి చదువుకుంటాం. అపోస్తల కార్యములు 19వ అధ్యాయం 21 నుండి 23 వచనాలు కలిసి చదువుకుంటా. ఇలాగూ జరిగిన తర్వాత పౌలు మాసిదోనియ అకయ దేశముల మార్గమున వచ్చి యెరూషలేము వెళ్ళవలనని మనసులో ఉద్దేశించి, నేను అక్కడికి వెళ్ళిన తర్వాత రోమా కూడా చూడవలనని అనుకొనెను. అప్పుడు తనకు పరిచర్య చేయవారు తిమోతి, ఎరస్తు అను వారినిద్దరిని మాసిదోనియాకు పంపి తాను ఆసియాలో కొంతకాలము నిలిచి ఉండెను. ఆ కాలమందు క్రీస్తు మార్గమును గురించి చాలా అల్లరి కలిగెను. ప్రార్థన చేసుకుంటా. ప్రేమ కలిగిన పరలోకమందున మా తండ్రి, ఈ సాయంకాల వేళ మీ ప్రజలంగా మీ సన్నిధిని చేరి వచ్చి మీ నామమును గానం చేయడానికై మీరు ఇచ్చిన ఆధిక్యతను బట్టి వందములు. ప్రభా, మేము కూడి వచ్చి ఎంతో లాభదాయకంగా చేయము. చదువుకున్న లేఖన భాగాలు కూడా తిరిగి మీ చేతులు పెట్టుకుంటుండగా మీరే విరిచి ఆశీర్వదించి మాకు వడ్డించండి. ధర్మశాస్త్రంలోని ఆశ్చర్యకరమైన సంగతులు చూసినట్లు మా కన్నులు తెరవండి. నేను కేవలం నిష్ప్రయోజకుడను, బలహీనుడను, అద్దుబాట్లు కలిగిన వాడను. మీరు నన్ను బాగా ఎరుగుదురు. మీ రక్త ప్రోక్షణ క్రిందికి మరొకసారి నన్ను నేను తెచ్చుకుంటుండగా దయతో ప్రతిష్ఠించి నీ ప్రజల అక్కర కొలది మీరే వారికి పరిచర్య చేయండి. అట్లు మీ కృపాస్థలకు నన్ను మమ్మల్ని నాకు చెప్పుకుంటూ తెరవబడిన ఆకాశం మాకు అనుగ్రహించమని కోరుతూ, కలవరపరిచి ఆటంకపరిచి అపవిత్రాత్మ శక్తులను నజరేయుడైన యేసుక్రీస్తు నామపేట గద్దిస్తూ, యేసు ప్రభువారి ప్రశస్తమైన పరిశుద్ధమైన నామమున వందనములతో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. చదువుకున్న ఈ లేఖన భాగములపై దేవుడు తన ఆశీర్వాదం ఉంచి చేరి వచ్చిన మనందరితో కూడా ప్రభువు మాట్లాడునుగాక. అపోస్తల కార్యములు 19వ అధ్యాయం 21 నుండి 23 వచనాల వరకు మనం చదువుకున్నాం. ఇందులో 3 ప్రాముఖ్యమైనటువంటి సంగతులు మనకు బయలుపరచబడుతూ ఉన్నాయి. 21వ వచనంలో అపోస్తలుడైనటువంటి పౌలు సేవా పరిచర్య విషయంలో తనకున్న ఆశ, తన ఆసక్తి, తన గోల్, తనకున్న గమ్యం అనేది 21వ వచనంలో మనకు కనపడుతుంది. సేవలో అలసిపోయిన వాడుగా కాక తాను చేసిన పరిచర్యను బట్టి సంతృప్తి చెందక పరిశుద్ధాత్మ చేత నడిపించబడినటువంటి వాడై తాను ఏ ఏ ప్రదేశాలకు వెళ్ళవలసి ఉంది అన్నటువంటి విషయాన్ని 21వ వచనంలో వ్యక్తపరుస్తున్నట్లుగా మనం చూడవచ్చు. తర్వాత 22వ వచనంలో అపోస్తలుడైన పౌలు పరిచర్యలో సంఘటితంగా, అంటే ఇతరులతో కూడా కలిసి తాను ఆ పరిచర్యను ఎలా కొనసాగిస్తూ వచ్చినాడో, తాను ఇంతకు మునిపే చేస్తూ వచ్చినటువంటి పరిచర్యను ఎలా కాపాడుకుంటూ వచ్చాడో, భద్రపరుచుకుంటూ వచ్చినాడో, ఆ విషయంలో నమ్మకమైనటువంటి పనివారికి ఆ పనిని తాను ఎలా అప్పగిస్తూ వచ్చినాడో ఆ విషయాలు 22వ వచనంలో మనకు కనపడుతుంది. ఇక 23వ వచనంలోకి వచ్చేసరికి, ఆ కాలమందు క్రీస్తు మార్గమును గురించి నాకు చాలా అల్లరి కలిగెను. ఆ కాలమున క్రీస్తు మార్గమును గూర్చి చాలా అల్లరి కలిగెను. సో ఆ కాలం అంటే ఏ కాలం అని మనం ఆలోచిస్తే 19వ అధ్యాయం 1వ వచనం నుండి
21 వచనాల వరకు కూడా జరిగినటువంటి కార్యాల గురించి మనం చూస్తూ వచ్చినాం. ఎలాగా అనేకులు ప్రభు వైపుకు తిరుగుతూ వచ్చినారో. యోహాను బాప్తిస్మం మాత్రమే తెలుసుకున్న 12 మంది పురుషులు యేసును గురించి సంగతులు వారు ఎలా తెలుసుకొని ప్రభు అయిన యేసు వైపు తిరిగారో. తర్వాత సమాజ మందిరంలో ప్రతిదినం తను దేవుని రాజ్యాన్ని గురించి తర్కిస్తూ అనేకులకు సంగతులు బోధిస్తూ వచ్చినాడు. అయితే కొందరు కఠినపరచబడిన వారై ఆ మార్గాన్ని దూషిస్తూ వచ్చినప్పుడు తాను ఎలాగా తురన్ను అను ఒకని పాఠశాలలో 2 సంవత్సరాల కాలం పాటు దేవుని రాజ్యాన్ని గురించిన సంగతులు తాను వారికి తెలియచేస్తూ వచ్చినప్పుడు ఎలాగా అనేక మంది ప్రభు వైపు తిరిగినారో. తర్వాత అపోస్తలుడైన పౌలు ద్వారా విశేషమైన అద్భుతాలు ప్రభు చేయించాడు. ఆయన శరీరానికి తగిలిన, ఆయన వస్త్రాలకు తగిలినటువంటి వారు, ఆయన చేతి రుమాలుకు తాకినటువంటి వారు ఎలా స్వస్థపడుతూ వచ్చినారో. దయ్యములు సైతం ఏ రీతిగా విడిపించబడుతూ వచ్చినాయో. ఆ తర్వాత భయంకరమైన మాంత్రికులు తాము ఎట్లు ప్రభు వైపుకు తిరిగి ప్రభునందు విశ్వాసం ఉంచి సుమారు 50,000కు పైగా విలువ కలిగినటువంటి పుస్తకాలని బహిరంగంగా తీసుకొచ్చి ఎలా కాల్చివేశారో, దేవుని సంఘం ఎలా విస్తరిస్తూ వచ్చిందో, దేవుని వాక్యం ఎలా ప్రబలమై వ్యాపిస్తూ వచ్చిందో, ఇవన్నీ మనకు 21 వచనాల వరకు మనకు కనపడతాయి. సో ఆ కాలమున అని చెప్పబడుతున్నప్పుడు ఇలాగా గొప్ప ఉజ్జీవం జరుగుతున్నటువంటి సందర్భంలో, దేవుని సంఘంలో గొప్ప ఉజ్జీవం జరుగుతున్నటువంటి సందర్భంలో ఆ మార్గమును గురించి ఏం జరిగిందంట? చాలా అల్లరి జరిగింది. సో ఎక్కడ ప్రభువు పని చేస్తాడో అక్కడ పవిత్రాత్మ కూడా పనిచేస్తాడు. ఎక్కడ పాపం విస్తరిస్తుందో అక్కడ దేవుని కృప అపరిమితంగా కూడా విస్తరిస్తుంది అని మనం తెలుసుకోగలుగుతాం. సో ఈ 3 విషయాల గురించి మనం ఆలోచించాల్సింది. ఒకటి, పౌలు పరిచర్యలో తనకున్నటువంటి దప్పిక, తన ఆశ. రెండవది, పౌలు యొక్క టీం వర్క్, ఇతర సభ్యులతో తాను ఎలా పనిచేశాడు. ఈ సంగతుల గురించి మనం ఆలోచించక మునుపు ఈ రాత్రి ఆ మార్గము అనే దాని మీద మనం కొంచెం ధ్యానం చేద్దాం. ఆ కాలమున క్రీస్తు మార్గమును గురించి చాలా అల్లరి జరిగెను. సో క్రీస్తు మార్గము, దేవుని మార్గము అనేటువంటి మాట అపోస్తలుల కార్యములో సుమారుగా మనకు 6 పర్యాయాలు కనపడుతుంది. అసలు మార్గము అంటే ఒక మాటలో చెప్పాలంటే వీళ్ళు క్రైస్తవులు అని చెప్పేదానికి, వీరు విశ్వాసులు అని చెప్పేదానికి పర్యాయ పదంగా వాడబడినటువంటి పదం ఆ మార్గమందున్నవారు, ఆ మార్గమందున్నవారు అనేటువంటి మాట మనం చదువుతాం. సో ఆ మార్గమందు అని చెప్తున్నప్పుడు మార్గమందు అనేటువంటి మాట జీవన విధానాన్ని గురించి చెప్తుంది. ఆ మార్గమందున్నవారు అంటే ఆ మార్గాన్ని అనుసరించి నడుచుకునేవారు అనేటువంటి వారి జీవన శైలిని గురించి, జీవన విధానాన్ని గురించి మాట్లాడుతుంది. సో ఈ జీవన విధానం అనేటువంటిది ప్రాథమికంగా వారు ఎవరికి చెందిన వారు అన్నటువంటి విషయం అందులో బయటపడుతుంది అని చెప్పుకోవాలి. ఎందుకంటే యేసుప్రభువు వారు యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనంలో అంటాడు, నేనే మార్గమును అని. సో ఆ మార్గమందున్న వారు అనంటే ఏమని చెప్పుకోవాలి? క్రీస్తుకు చెందిన వారు, యేసుకు చెందినటువంటి వారు అనేటువంటి విషయం అక్కడ బయలుపడుతుంది.
సో యూదులైనటువంటి వారు, విశ్వాసులైనటువంటి వారిని గురించి పలు పర్యాలు ప్రస్తావిస్తూ ఆ మార్గమందున వారు అని చెప్తున్నప్పుడు అంతా కూడా వారు క్రీస్తుకు చెందినవారు, వారు యేసుకు చెందినవారు అన్నటువంటి విషయాన్ని వారు బయలుపరుస్తూ వచ్చినట్లుగా మనం చూస్తాం. అపోస్తలుడైన యోహాను తాను రాస్తూ ఇదే మాటలు రాస్తాడు. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం, మొదటి అధ్యాయం 3వ వచనం. మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం కలిసి చదువుకుంటాం. మాతో కూడా మీకును సహవాసం కలుగునట్లు మేము చూసిన దాన్ని, వినిన దాన్ని మీకు తెలియచేస్తున్నాము. మన సహవాసం అయితే తండ్రితో కూడాను, ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది. సో ఆ మార్గమందున్న వారు అనేది మన ఐడెంటిటీని తెలియచేస్తుంది, మన వ్యక్తిత్వాన్ని బయలుపరిచేదిగా ఉంది. మనం ఎవరికి చెందిన వారం అనేటువంటి విషయాన్ని బయలుపరిచేదిగా ఉంది. కనుక మనం క్రీస్తుకు చెందిన వారము. అందుకే మన జీవన శైలి, జీవన విధానం ఎలా ఉండాలి అనంటే క్రీస్తును పోలి ఉండాలి. అంటే ఒక మాటలో చెప్పాలంటే క్రీస్తును పోలి నడుచుకుని వారు అన్నటువంటి మాట వ్యక్తం అవుతుంది. ఆ మార్గం అందున్నటువంటి వారు అని చెప్తున్నారు. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో మనం చదువుతాం, ఆది యందు వాక్యం ఉండను, వాక్యం దేవుని యొద్ద ఉండను, వాక్యమే దేవుడై ఉండను. 14వ వచనంలో ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించను. వాక్యమైన దేవుడే శరీరాన్ని ధరించుకొని ఆ వాక్యానుసారంగా ఎలా జీవించాలి అన్నటువంటి విషయాన్ని తను ఒక మానవుడిగా శరీరధారిగా వచ్చి జీవించి చూపించి వెళ్ళాడు. సో అందుచేత క్రీస్తుకు చెందిన వారము అని చెప్పబడుతున్నప్పుడు ఆయన అడుగుజాడల్లో నడిచేవాళ్ళము, ఆయన పద్ధతిని అనుసరించి నడిచేవాళ్ళము, ఆయనను పోలి నడిచేవాళ్ళము అనేటువంటి విషయం వ్యక్తమవుతుంది. సో ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. రెండవ విషయం, ఈ మార్గమందున్న వారు అని ప్రస్తావించబడుతున్నప్పుడు మార్గము మన ప్రయాణ జీవితాన్ని గురించి మాట్లాడుతుంది. మార్గంలో ఎవరుంటారు? మార్గంలో ఎవరుంటారు? ప్రయాణస్తులే ఉంటారు. మీరు ఎవరినన్నా అడిగి చూడండి, మార్గంలో వెళ్తున్న వాళ్ళని, ఏమయ్యా ఎక్కడికి వెళ్తున్నావు అని అంటే వాళ్ళు తప్పకుండా వాళ్ళ డెస్టినేషన్ గురించి చెప్తారు. నేను పలానా చోటుకు వెళ్తున్నాను, నేను పలానా చోటుకు వెళ్తున్నాను. సో మార్గమందున్న వారు అన్నటువంటి విషయం రెండోదిగా మనకేం జ్ఞాపకం చేస్తుంది అని అంటే మనం ఈ లోకంలో యాత్రికులము, పరదేశులము, సోజర్నర్స్, మనం యాత్రికులము అన్నటువంటి విషయాన్ని వ్యక్తపరిచే విషయంగా ఉంది. అందుకే యాత్రికుడైనటువంటి ప్రతివానికి మార్గం తెలియాలి. యాత్రికుడైన ప్రతివానికి మార్గం తెలియాలి. జకరియా గ్రంథం, క్షమించండి, ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయం 15వ వచనంలో ఈ మాట రాయబడుతుంది. ప్రసంగి 10వ అధ్యాయం 15వ వచనం, ఊరికి పోవు త్రోవ ఎరగని వారై బుద్ధిహీనులు తమ ప్రయాసము చేత ఆయాసపడుదురు అని. సో ఊరికి పోవు త్రోవ నీకు తెలియకపోతే, తెలియకుండానే ప్రయాణస్తునిలాగా ఉంటే ఇక నీకు బుద్ధికి తోచినట్లుగా వెళ్ళిపోతూ ఉంటావు. ఎంత ప్రయాణం చేసినా గమ్యానికి చేరుకోలేవు. ఆయాసం తప్ప మరి వేరే ఏది కూడా రాదు. సో ఈ మార్గమందున్న వారు అనేటువంటి విషయం ఏం జ్ఞాపకం చేస్తుంది అంటే మనం ప్రయాణికులమని, యాత్రికులమని జ్ఞాపకం చేస్తుంది. అంతేకాదు త్రోవ తెలిసిన వారు, త్రోవ ఎరిగినటువంటి వారు. యేసు నేనే మార్గమును అని చెప్పాడు. తను కూర్చున్నటువంటి ఎరుక కలిగినటువంటి వారు. ఆ ఎరుక కలిగిన వారం కనుక మనం సరైనటువంటి విధానంలో ప్రయాణించడానికి ఆస్కారం ఉంది. అందుకే వీళ్లకు మరొక పేరు ఇవ్వబడింది, శిష్యుడు అనేటువంటి పేరు. శిష్యుడు అనంటే గురువు యొక్క అడుగు జాడల్లో నడుచువాడు అన్నటువంటి అర్థం. సో ఆయన మన గురువు, మన నాయకుడు,
ఆయన మన ముందు ప్రయాణం వెళ్తూ ఉంటే ఆయన అడుగుజాడల్లో మనం నడిచేవాళ్ళం. మత్తయి సువార్త 28వ అధ్యాయం 19వ వచనంలో అదే చెప్తాడు. మీరు సర్వలోకమునకు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి అని చెప్పాడు. యేసుప్రభు చెప్పిన మాట, మేక్ దెమ్ డిసైపుల్స్, శిష్యులనుగా చేయుడి అంటే నన్ను అనుసరించి నడిచేటువంటి వ్యక్తులుగా చేయండి అని చెప్పి. ఆయన అనుసరించి నడిచేటువంటి వ్యక్తుల్లో ప్రాథమికంగా 2 ప్రాముఖ్యమైనటువంటి సంగతులు కనపడాలి. మొదటిది, ప్రభువును ఒకవేళ మనం వెంబడించాలంటే, ఆయన అడుగుజాడల్లో నడుచుకోవాలనంటే, ఆయనను అనుసరించి నడుచుకోవాలంటే మనకు ఫెయిత్ అనేది అవసరం, విశ్వాసం అనేది అవసరం. మీకా 7వ అధ్యాయం 6వ వచనంలో రాస్తూ అంటాడు, మనుషుడా, ఏది ఉత్తమో అది నేను నీకు తెలియచేశాను. న్యాయంగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనసు కలిగి నన్ను వెంబడించటం. ఇంతే కదా నేను నిన్ను అడుగుతుండేది. 23వ కీర్తనలో దావీదు తాను ప్రభువే తన కాపరి అన్నటువంటి విషయాన్ని వ్యక్తపరిచిన తర్వాత తను ఎట్లు కాపరిని వెంబడిస్తున్నాడు అన్న విషయాలు రాస్తాడు. నా కాపరి నన్ను పచ్చిగల చోట్లకి తీసుకెళ్తాడు, కొన్నిసార్లు శాంతికరమైన జలముల యొద్దకు నడిపిస్తాడు, కొన్నిసార్లు గాఢాంధకరమైన లోయల్లోనికి కూడా తీసుకుని వెళ్తాడు. కానీ ఏనాడు నేను ఆయన ప్రశ్నించను, ఆయన అనుసరించి నేను వెళ్తాను. సో అలా వెళ్ళాలి అని అంటే నీకు ఫెయిత్ అవసరం, ఫెయిత్ అవసరం. చాలా పర్యాలు మన ప్రభువును వెంబడించేటువంటి విషయంలో ఆయన మీద మనకు భరోసా ఉండాలి. ఆయన ఏ త్రోవలో నన్ను తీసుకుని వెళ్ళినా పర్వాలేదు, ఐ జస్ట్ ఫాలో హిమ్. అది ఎటువంటి స్థితి అయినా, ఎటువంటి మరణకరమైనటువంటి పరిస్థితులు ఆ దారిలో ఎదురైనా కూడా ఐ హ్యావ్ ఫెయిత్ ఆన్ మై షెపర్డ్. నా కాపరి మీద నాకు విశ్వాసం. సో నా కాపరి ఆయన తప్పు చేయడు, తప్పు దారినే నన్ను నడిపించడు. అందువలన గొర్రెలు ఎప్పుడు కూడా తల వంచుకొని కాపరి వెనకాల వెళ్తాయి. వాటికి ఆలోచించాల్సిన అవసరం లేదు, ఇది సరైన త్రోవన, దీనిలో వెళ్తే మనం గమ్యానికి చేరుతామా అని ఈ గొర్రె ఆలోచించాల్సిన అవసరం లేదు. గొర్రెకు ఉండాల్సిన గుణలక్షణం ఏంటంటే, నా కాపరి ముందు ఉన్నాడా లేదా, నా కాపరి ముందుగా వెళ్తున్నాడా లేదా, వెళితే ఆయన వెంబడి వెళ్ళడమే నా జీవిత ధ్యేయం అన్నట్టుగా నడుచుకోవటం. కనుక ప్రభువును వెంబడించాల్సి వచ్చినప్పుడు మనలో విశ్వాసం అనేది ఉండాల్సిన అవసరం ఉంది. రెండవది, ఆయనను అనుసరించి నడుచుకునేటువంటి వ్యక్తుల్లో ఒబీడియన్స్ కూడా అవసరం, విధేయత కూడా అవసరం. ఈ 2 ప్రాముఖ్యమైనటువంటి గుణలక్షణాలు. యోహాను సువార్త 8వ అధ్యాయం, యోహాను సువార్త 8వ అధ్యాయం 31వ వచనం. యోహాను సువార్త 8వ అధ్యాయం 31వ వచనం. కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు. తనను నమ్మిన యూదులతో, విశ్వసించిన యూదులతో ప్రభు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే మీరు నిజముగా నాకు శిష్యులయ్యుందురు. సో నా శిష్యులు నా అడుగుజాడలను అనుసరించి నడిచేవారు అన్నదానికి రుజువు ఏంటంటే, నా వాక్యమందు నిలిచిన వారు, యువర్ ఒబీడియంట్ చిల్డ్రన్ అని మనం చెప్పుకోవాలి. సో అందుచేత 2 విషయాలు ప్రాముఖ్యమైనవి. ప్రభువును మనం అనుసరిస్తున్నాము, నేను ఒక యాత్రికుణ్ణి, ప్రయాణంలో ఉన్నాను, గమ్యానికి చేరుకోవాలి, నాకు ముందు నా నాయకుడు ఉన్నాడు, ఆ నాయకుని నేను వెంబడించాలి, ఆ వెంబడించే ప్రక్రియలో ఆయన మీద నాకు పూర్తి భరోసా ఉండాలి, విశ్వాసం ఉండాలి, ఆయన ఏది చెప్పినా దానికి లోబడే వ్యక్తిగా ఉండాలి. ఈ మార్గమందున్న వారు దానికి ఇది 2వ విషయం అని మనం చెప్పాలి. 3వది, ఎప్పుడైతే నువ్వు ఈ మార్గాన్ని ఎరుగుతావో, ఆ మార్గంలో నువ్వు ప్రయాణం చేస్తావో, నీకొక డెస్టినేషన్ అనేది ఉంటుంది.
ఒక గమ్యం అనేది ఉంటుంది. చూడండి, ప్రయాణస్తుడు 24 గంటలు 365 దినాలు ప్రయాణం చేస్తూనే ఉండి ఎక్కడికి వెళ్తున్నావయ్యా అని అంటే ఏమోనండి తెలియదు, పోతానే ఉన్నాను అన్న ధోరణితో ఉండడు. తను ప్రయాణించిన తర్వాత కొన్ని దినాల్లో లేకపోతే కొంతకాలం ప్రయాణించిన తర్వాత హీ రీచెస్ హిస్ డెస్టినేషన్, తన గమ్యాన్ని చేరుకుంటాడు. గురి కలిగిన వాడు అని కూడా మనం చెప్పవచ్చు. ఈ మార్గమందున్న వారు అని చెప్తున్నప్పుడు మొదటిగా వారు ప్రభుకు చెందినవారు అన్న విషయం నిర్ధారణ అవుతుంది, ఎందుకంటే ఆయనే మార్గం గనక. రెండో విషయం, ఈ మార్గమందున్నటువంటి వారు అని చెప్తున్నప్పుడు వారు ప్రయాణికులు అన్న విషయం మనకు అర్థమవుతుంది. ఆ ప్రయాణికులకు నాయకుడు ఒకడున్నాడు. ఆ నాయకుడి మీద భరోసాతో, విశ్వాసంతో, విధేయతతో ఆ నాయకుడిని వెంబడించే వ్యక్తులుగా ఉంటాం. మూడవది, అట్లా మనం వెంబడిస్తే మనకు ఒక డెస్టినేషన్ ఉంది, మనకు ఒక గమ్యం ఉంది. ఏంటి గమ్యం? వాట్ ఈస్ అవర్ డెస్టినేషన్ అని అంటే మనము మన ప్రభు యొక్క పోలికలోనికి తీసుకొని రాబడతాం. దిస్ ఈస్ అవర్ ఫైనల్ డెస్టినేషన్. ఇది మన గమ్యం. రక్షించబడినటువంటి మనం, మార్గాన్ని ఎరిగినటువంటి మనం, ఆ మార్గంలో ప్రయాణిస్తున్నటువంటి మనం, దేవుని ఉద్దేశం ఏంటి? ఎందుకు నా వెంబడి రండి? చూడండి, యోహాను సువార్త 12వ అధ్యాయం. యోహాను సువార్త 12వ అధ్యాయం 26వ వచనం. యోహాను సువార్త 12వ అధ్యాయం 26వ వచనం. ఒకడు నన్ను సేవించిన ఎడల నన్ను వెంబడింపవలను, అప్పుడు నేను ఎక్కడ ఉండునో అక్కడ నా సేవకుడును ఉండును. ఒకడు నన్ను సేవించిన ఎడల నా తండ్రి అతని ఘనపరచును. సో ఆయనను మనం వెంబడిస్తే కలిగేటువంటి చివరి ఫలితం ఏంటంటే వీ విల్ బీ ఆనర్డ్, వీ విల్ బీ గ్లోరిఫైడ్. మనము ఘనపరచబడతాము, మహిమపరచబడతాము. ఈ ఘనపరచబడుట, మహిమపరచబడుట దేని గురించి మాట్లాడుతుంది అనంటే తన పోలికలోనికి మనం తీసుకొని రాబడతాం. ఆయన ఎందరినీ పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చాడు, ఎందరిని నీతిమంతులుగా తీర్చాడు వారిని మహిమపరుస్తాడు. దేవుని అల్టిమేట్ గోల్ అది, అంతిమ ఉద్దేశం అది. మన క్రైస్తవ జీవితానికి ఆయన అంతిమ ఉద్దేశం మనల్ని మహిమపరచడం. మహిమపరచడం అంటే తనకు మౌలిక సారూప్యతలోనికి, ఆ దైవత్వం యొక్క సంపూర్ణతలోనికి మనల్ని తీసుకొని రావడం. అందుచేతనే మన ప్రయాణంలో ఈ మార్పు అనేది కనపడాలి. నేను ప్రభుని వెంబడిస్తున్నాను, ప్రభుతో కూడా నడుస్తున్నాను, ఆయన అడుగుజాడల్లో నేను వెళ్తున్నాను అన్నదానికి నీ జీవితంలో ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరుగుతూ రావాలి, రూపాంతరం అనేది జరుగుతూ రావాలి. నేను గత సంవత్సరంలాగా లేను, నాలో కొంత పరివర్తన వచ్చింది, నేను ఇంకా కాస్త బెటర్ అయ్యాను, ఆయన పోలికలోనికి, ఆయన సారూప్యతలోనికి ఇంకా కొంచెం మార్చబడ్డాను అన్నది మన యొక్క సాక్ష్యమై ఉండాలి. ఆ రీతిగా సంవత్సరాలు గడిచే కొలది, దినాలు గడిచే కొలది మన ఆత్మీయమైనటువంటి ప్రయాణంలో ఆయనను వెంబడిస్తూ ఆయన పోలికలోనికి మనం మార్చబడతాం. అందుకే యోహాన్ భక్తుడు రాస్తూ అంటాడు, మొదటి యోహాన్ పత్రిక 3వ అధ్యాయం 1వ వచనంలో, పిల్లలారా మనం దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మన ఎడల ఎట్టి ప్రేమను కనపరచునో చూడుడి. మనల్ని ఆయన పిల్లలుగా అంగీకరించాడు అని రాసి 2వ వచనంలో అంటాడు, మనం ఇంకా ఏమవుదామో అది ప్రత్యక్షపరచబడలేదు, కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగా ఆయనను చూతుము గనక ఆయనను పోలి ఉందుము. సో ఇది అల్టిమేట్ గోల్. చివరికి మనం అక్కడికి చేరుకోవాలి, ఆ గమ్యానికి రావాలి, ఆ సారూప్యతలోనికి మనం రావాల్సినటువంటి వారంగా ఉన్నాం. అందుకే మనల్ని ఏమని పిలుస్తారు? ఈ మార్గమందున్నవారు, ఈ మార్గమందున్నవారు. సో మనం నిశ్చయపరచుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ మార్గంలోనికి వచ్చావా? ఈ మార్గాన్ని ఎరిగావా? ఆ మార్గంతో నీకేమైనా రిలేషన్షిప్ ఏర్పడిందా? మరి ఆ మార్గంలో నడుస్తున్నావా? ఆయనను వెంబడిస్తున్నావా? వెంబడించేటువంటి ప్రక్రియలో ఆ రూపాంతరపరచబడుతున్నావా? ఆయన సారూప్యతలోనికి మార్చబడుతున్నావా అన్నది
పరీక్షించుకోవాల్సినటువంటి అవసరత ఎంతో ఉంది. ఇప్పుడు మన భాగంలోనికి వస్తే అపోస్తల కార్యములు 19వ అధ్యాయం 23వ వచనం మళ్ళొకసారి అందరం కలిసి చదువుతాం. ఆ కాలమందు క్రీస్తు మార్గమును గూర్చి చాలా అల్లరి కలిగెను. ఒకవేళ నువ్వు ఈ మార్గంలో నీకు వస్తే గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అని అంటే, ఈ మార్గం అంత సులభమైన మార్గం కాదు. ఈ మార్గంలో ప్రయాణిస్తున్నటువంటి వాళ్ళు దేన్ని ఎదుర్కోవాలి? చాలా అల్లరిని ఎదుర్కోవాల్సి ఉంటుంది. చాలా అల్లరిని ఎదుర్కోవాల్సి ఉంటుంది. నేను ఇంతకుముందు మీకు చెప్పాను, అపోస్తల కార్యంలో ఈ మార్గము అన్నటువంటి విషయము సుమారు 6 పర్యాయాలు రాయబడినట్లుగా మనకు కనపడుతుంది. ఈ 6 పర్యాయాలను మనం జాగ్రత్తగా గమనిస్తే ఆ మార్గంలో నడిచేటువంటి వారు ఎలా ఉంటారు, ఎలా ఉండాలి అన్నటువంటి విషయాలను గురించిన కొంత అవగాహన మనకు కలుగుతుంది. చూడండి, మొట్టమొదటిగా అపోస్తల కార్యములు 9వ అధ్యాయం. ఇక్కడ మొట్టమొదటి పర్యాయము ఈ మాట వాడబడినట్లు మనం చూస్తాం. అపోస్తల కార్యములు 9వ అధ్యాయం 2వ వచనం. అపోస్తల కార్యములు 9వ అధ్యాయం 2వ వచనం. ఈ మార్గమందున్న పురుషులనైనను స్త్రీలనైనను కనుగొనిన ఎడల వారిని బంధించి యెరూషలేమునకు తీసుకుని వచ్చుటకు దమస్కులోని సమాజంలో వారికి పత్రికలిమ్మని అడిగాను. సో ఈ మార్గమందున్న వారు, ఈ మార్గమందున్నటువంటి వారికి ఏముంటుంది అని అంటే లైఫ్ థ్రెట్ ఉంటుంది. సో సౌలు వెళ్ళి అడుగుతున్నాడు వాళ్ళని, ఈ మార్గమందున వారిని నేను బంధించాలి, వారిని నేను చెరసాల్లో వేయాలి, అవసరమైతే వారి ప్రాణాలు తీయాలి, అట్లాంటి ఉత్తర్వు నాకు ఇవ్వండి అని కోరుతూ ఉన్నాడు. సో ఈ మార్గాన్ని గురించిన మొదటి అవగాహన మనకి ఏమొస్తుంది అని అంటే, ఈ మార్గం చాలా చాలా ప్రమాదకరమైనటువంటి మార్గం. మత్తయి సువార్త 8వ అధ్యాయం. మత్తయి సువార్త 8వ అధ్యాయం. మత్తయి సువార్త 8వ అధ్యాయం క్షమించండి 7వ అధ్యాయం. మత్తయి సువార్త 7వ అధ్యాయం 13-14 వచనాలు కలిసి చదువుకుంటాం. ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, నాశనమునకు పో ద్వారము వెడల్పును, ఆ దారి విశాలమునైనది, దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు. జీవమునకు పోవు మార్గం ఇరుకును, ఆ దారి సంకుచితమునైనది, దాన్ని కనుగొని వారు కొందరే. సో ఈ మార్గంలోనికి ఒకవేళ నువ్వు వచ్చావనంటే అది విశాలమైన మార్గం కాదు. స్వేచ్ఛగా రోజా పాన్పుల పడకగా మనం కులాసగా ఆనందించేటువంటి మార్గం కాదు ఇది. ఇది చాలా ఇరుకైనటువంటి మార్గం, సంకుచితమైనటువంటి మార్గం. దానిలో ప్రవేశించేవారు కొందరే. అందుకే ఈ మార్గంలో ప్రవేశించేటప్పుడే ముందు నిశ్చయపరచుకోవాలి, ఈ మార్గంలోనికి వద్దామా లేదా అని కదా. ప్రభు ఒకసారి ఒక ఉపమానం చెప్పాడు. ఎవడైనా ఇల్లు కట్టాలి అని అనుకున్నప్పుడు ఏం చేయాలంటే వాడు కూర్చుండి తగులుబడి ఆలోచించుకోవాలంటే ఏం ఆలోచించుకోవాలా? కట్ట మొదలుపెట్టాను కానీ దీన్ని కంప్లీట్ చేస్తానా, ఆ సామర్థ్యం నాకుందా అని ఆలోచించుకొని పని మొదలు పెట్టాలి. ఒకవేళ అరితిగా కాకపోతే చాలామంది ఆ దారిని పోయే వాళ్ళు అంటారంటే వీడి కట్ట మొదలు పెట్టనే కానీ దీన్ని కొనసాగించలేకపోయాడని ఎగతాళి చేస్తారంట. అలాగే ఎవడన్నా యుద్ధానికి పోతున్నప్పుడు అవతలి వ్యక్తి యొక్క బలాన్ని తెలుసుకొని వాడిని ఎదుర్కొనే అంత శక్తి నాకుందా, అంత సైన్యం నాకుందా, పోట్లాడగలనా అన్న విషయాన్ని వాడు కూర్చుండి తగలబడి ఆలోచన చేసుకోవాలి. ఒకవేళ ఆ శక్తి లేదనుకుంటే ఏం కావాలంట? రాయబారం పంపి బాబు కప్పమైనా కడతాను కానీ ఎందుకురా యుద్ధం అని సమాధానపడాలంట. ఈ మార్గంలోనికి వచ్చేవాడు కూడా ఆరితిగానే ఆలోచించాలి. చాలా పర్యాలు విశ్వాసులైనటువంటి వారు మార్గంలోనికి జ్వరపడతారు కానీ ఏమైనా కొంచెం ఇరుగ్గా అనిపిస్తే, సంకుచితంగా అనిపిస్తే దేవుడు నాడా ఉంటే నాకెందుకు ఈ బాధ, ఈ ఇరుకెందుకు
ఈ కష్టం ఎందుకు అని మళ్ళా ప్రశ్నించడం ప్రభు. ఎవరు చెప్పారు నీకు విశాలంగా ఉంటుందని? ఆ మార్గాన్ని గురించిన సంగతులు నీకు తెలుసా? తెలిసే వచ్చావా లోపలికి? ఒకవేళ అలాగైతే ఏం చేయాలి మనం? ఆ ఉద్దేశంతోనే కదా వచ్చాను, శ్రమ ఉంటుందనే కదా వచ్చాను, ఇరుగ్గా ఉంటుందనే కదా వచ్చాను. నాకు ఇరుకు కలిగినప్పుడు, కష్టం కలిగినప్పుడు లెట్ మీ కంటిన్యూ, సాగి వెళ్తాను. నాకు తెలుసు ఇది మార్గం ఇలాంటిదని. ఆ ఎరుకతోనే నేను ఈ మార్గంలోనికి వచ్చాను. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకను ఉద్దేశించువారు హింస పొందుతారు. 2 తిమోతి 3:12 ప్రకారం క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకను ఉద్దేశిస్తే నీకు హింస కలుగుతుంది. కనుక హింస కలిగినప్పుడు ఏమాత్రం అభ్యంతరం పడకూడదు. ప్రభు ఏం చెప్పాడు చూడండి, యోహాను సువార్త 15వ అధ్యాయం. యోహాను సువార్త 15వ అధ్యాయం 18 నుండి 20 వచనాలు. 18 నుండి 20 వచనాలు. లోకము మిమ్మును ద్వేషించిన ఎడల మీకంటే ముందుగా నన్ను ద్వేషించనని మీరు ఎరుగుదురు. మీరు లోక సంబంధులైన ఎడల లోకం తన వారిని స్నేహించును. అయితే మీరు లోక సంబంధులు కారు, నేను మిమ్మల్ని లోకంలో నుండి ఏర్పరచుకుంటుంది. అందుచేతనే లోకం మిమ్మును ద్వేషించుచున్నది. దాసుడు తన యజమాను కంటే గొప్పవాడు కాడని నేను మీతో చెప్పిన మాట జ్ఞాపకం చేసుకోండి. లోకులు నన్ను హింసించిన ఎడల మిమ్మును కూడా హింసింతురు. నా మాట గాయకొనిన ఎడల మీ మాట కూడా గాయకొందురు. సో ప్రభు ముందుగానే హెచ్చరిక చేశాడు. మీరు ఈ విషయాలకి ఏమీ ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. లోకం మిమ్మల్ని ప్రేమిస్తుందని, ఆదరిస్తుందని, చేర్చుకుంటుంది అన్నటువంటి అభిప్రాయంలో ఉండవద్దు. లోకం నన్ను ద్వేషించింది, మీరు ఇప్పుడు నా సంబంధులయ్యారు, నా మార్గంలోనికి వచ్చారు కనుక నా వలే నడుచుకోవడానికి మీరు ప్రయత్నిస్తున్నారు, నా శిష్యులయ్యారు కనుక తప్పక లోకం మిమ్మల్ని కూడా ద్వేషిస్తుంది. దీనికి పెద్ద ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. మరొక సువార్తలో రాస్తాడు, పశ్చిమ్రానుకే వాళ్ళు ఇట్లా చేశారంటే ఇక మీకు ఎలా చేస్తారో ఆలోచించు. పశ్చిమ్రాను అంటే అర్థం ఏంటి? పశ్చిమ్రాను అంటే అర్థం ఏంటి అంటే లైఫ్ ఉన్నది. పశ్చిమ్రాను అనంటే ఫలించేటువంటి చెట్టు అని అర్థం. ఫలించేటువంటి చెట్టు అని. సో దానిలో జీవం ఉంది, అది చక్కగా ఆకులతో ఉంది, అది ఫలిస్తూ ఉంది. అట్టి ఫలించేటువంటి చెట్టునే అట్లా చేశారు అని అంటే ఆయన ఎక్కడికి వెళ్ళినా రోగులను స్వస్థపరిచాడు, కుంటివారికి కాళ్ళు ఇచ్చాడు, గుడ్డివారికి కళ్ళు ఇచ్చాడు, ఆకలితో ఉంటే అన్నం పెట్టాడు, వారు అక్కరలో ఉంటే వాళ్ళ అవసరతలు తీర్చాడు, చావు బ్రతుకుల్లో ఉంటే జీవం పోశాడు. నేను ఇంత మేలు చేశాను, ఇంత సత్క్రియలు చేశాను, ఇటువంటి ఫలాలు నేను ఫలించాను, పశ్చిమ్రానులాగా వారి మధ్యలో ఉండినాను. వాళ్ళు నాకే ఇలా చేశారంటే ఎండిపోయిన చెట్టులాగా ఉండేటువంటి మీకు ఇంకెంత చేస్తారు చెప్పు. అది ప్రభు మనకు ఇచ్చేటువంటి మొదటి హెచ్చరిక అని చెప్పుకోవాలి. అపోజిట్ పౌలు ఇదే విషయాన్ని గురించి రెండవసారిగా ఈ మార్గం అనేటువంటి మాట అపోస్తల కార్యములు 22వ అధ్యాయంలో తాను ప్రస్తావిస్తూ ఆ మార్గంలో ఉండేటువంటి వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందనేది వివరిస్తూ ఉన్నాడు. చూడండి, అపోస్తల కార్యములు 22వ అధ్యాయం 4వ వచనంలో, ఈ మార్గంలోనున్న పురుషులను స్త్రీలను హింసించి చెరసాల వేయించుటకు మరణము వరకు హింసించింది. సో ఈ 2 వచనాలు మార్గంలో ఉన్నవారు ఎలాంటి పరిస్థితులను ఎదుర్కోవాలి అన్నటువంటి విషయాన్ని వ్యక్తపరుస్తున్నాయని మనం చెప్పుకోవచ్చు. ఇక అపోస్తల కార్యములు 19వ అధ్యాయం 9వ వచనం. అపోస్తల కార్యములు 19వ అధ్యాయం 9వ వచనం కలిసి చదువుకుంటాం. అయితే కొందరు కఠినపరచబడిన వారే ఒప్పుకొనక జనసమూహం ఎదుట ఈ మార్గమును దూషించుచున్నందున, సో ఈ మార్గాన్ని ఏం చేస్తారంట? దూషించటం ప్రారంభిస్తారు. సో ఒక క్రైస్తవుడు, నిజ క్రైస్తవుడు, మార్గంలోనికి వచ్చిన క్రైస్తవుడు, యేసును వెంబడించే క్రైస్తవుడు లోకములో దూషించబడతాడు. మిమ్మల్ని ఎవరు దూషించడం లేదంటే మిమ్మల్ని అనుమానించాల్సిందే. అసలు క్రైస్తవులా కాదా అని, విశ్వాసులా కాదా అని, మార్గంలో ఉన్నారా లేదా అని,
మార్గంలో ఉంటే సరిగా నడుస్తున్నారా లేదా అని. ఎందుకనంటే ఆ మార్గంలో నడిచేటువంటి వాళ్ళని లోకం దూషిస్తుంది. ఎందుకు దూషిస్తుందండి? పేతురు రాసిన మొదటి పత్రిక, పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 3-4 వచనాలు కలిసి చదువుకుంటాం. మనం పోకిరి చేష్టలు, దురాశలు, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విందులు, చేయదగిన విగ్రహ పూజలు మొదలైన వాటి యందు నడుచుకొనుచు అన్యజనుల ఇష్టం నెరవేర్చుచుండుటకు గతించిన కాలమే చాలు. అపరిమితమైన ఆ దుర్వ్యాపారం నందు తమతో కూడా మీరు పరిగెత్తకపోయినందుకు వారు ఆశ్చర్యపడచ్చు, మిమ్మును దూషించు. సో దీని అర్థం ఏంటి చెప్పండి అనంటే, బయటికి తీసుకెళ్ళమ్మాయి. దీని అర్థం ఏంటి? దీని అర్థం ఏంటి అని అంటే, ఒకప్పుడు మనం లోకంతో పాటు పరిగెత్తిన వాళ్ళం. వాళ్ళు ఏ దిశ గుండా పరిగెత్తారో మనం కూడా అదే దిశ గుండా పరిగెత్తాం. వాళ్ళు ఏం చేశారో మనం అదే చేసాం. వాళ్ళు ఎలా ప్రవర్తించారో మనం కూడా అలాగే ప్రవర్తించాం. ఇప్పుడు ఏమైంది? ఆ మార్గాన్ని వదిలిపెట్టి ఈ మార్గానికి వచ్చినాం, ఆపోజిట్ డైరెక్షన్లోనికి వచ్చినాం. అందుకే మారుమనసు అంటే టేకింగ్ యూ టర్న్ అని అర్థం. టేకింగ్ యూ టర్న్ అని. ఇలా వెళ్తున్నటువంటి వాళ్ళం మళ్ళీ తిరిగి వారికి వ్యతిరేక దిశలో పరిగెత్తడం ప్రారంభిస్తున్నాం. వాళ్ళు చేసినట్టు మనం చేయము, వాళ్ళు చెప్పినట్లు మనం చెప్పము, వాళ్ళు ప్రవర్తించినట్లు మనం ప్రవర్తించము, వాళ్ళ ఆచారాలు మనం చేయము, వాళ్ళ పద్ధతులు మనం చేయము. వాళ్ళకి ఆశ్చర్యం వేస్తుంది, మనమంతా ఈ దారిలో పోతుంటే వాళ్ళంతా ఈ దారిలో పోతారేంటి, వ్యతిరేకంగా పోతారేంటి? ఆశ్చర్యం వేస్తుంది, అర్థం కాదు, ఎందుకు పోతున్నామో తెలియదు. అందువల్ల మనల్ని దూషించడం ప్రారంభిస్తాం. ఇది మన ఎందుకు దూషించరు మనల్ని చెప్పండి అంటే, మనం కూడా ఏం పర్వాలేదులే వాళ్ళతో పాటు సమానంగా పరిగెడతా ఉంటాం. వాళ్ళ ఆచారాలు మన ఆచారాలే, వాళ్ళ పద్ధతులు మన పద్ధతులే, వాళ్ళ అలవాట్లు మన అలవాట్లే, వాళ్ళ పోకడలు మన పోకడలే. మేము కూడా మీకు వ్యతిరేకంగా ఏం లేమండి, మీతో సమానంగానే ఉన్నాం. కాకపోతే ఏదో కొంచెం తేడా ఉంటుంది, అంతేగాని బాగానే పరిగెడతాం మీతో పాటు. అందువలన వాళ్ళు మనం అంటే చాలా ప్రీతి, మనం అంటే చాలా గౌరవం. వాళ్ళకి ద్వేషిస్తున్నారా, గౌరవిస్తున్నారా? ఈ మార్గమందున్న వ్యక్తివైతే ఈ మార్గం లోక మార్గానికి పూర్తి వ్యతిరేకమైంది కదా. వాళ్ళు డైజెస్ట్ చేసుకోలేరు నీ జీవితాన్ని, అర్థం కాదు వాళ్ళకి నీ జీవితం. నువ్వు ప్రవర్తించే విధానం వాళ్ళకి చాలా భిన్నంగా అనిపిస్తుంది. కారణం తెలియదు పాపం. కారణం ఏంటంటే, యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రాలకు గ్రుడ్డితనం కలగచేశాడు. అలా అర్థం కాదు వాళ్ళకి. సో ఆ లైఫ్ స్టైల్ అనేది మనం చూపించగలగాల. వ్యతిరేక దిశగా పరిగెడుతున్నటువంటి, వ్యతిరేక మార్గంలో ప్రయాణం చేస్తున్నటువంటి ఆ జీవితాన్ని మనం చూపించగలగాల. అప్పుడే మనం లోకం చేత ద్వేషించబడేదానికి ఆస్కారం అనేది ఉంది. అపోస్తలుల కార్యములు 19వ అధ్యాయం 23వ వచనం మనం చదువుకున్న భాగంలోనికి వస్తాం. అపోస్తలుల కార్యములు 19వ అధ్యాయం 23వ వచనం అందరు కలిసి చదువుకుంటాం. ఆ కాలమందు క్రీస్తు మార్గమును గురించి చాలా అల్లరి కలిగను. ఈ సంగతులు మనం తర్వాత చూస్తాము. ఆ అల్లరికి కారణం ఏంటి అనేటువంటి విషయాలు మనం ఆలోచన చేస్తే దీని ఏమని చెప్పుకోవచ్చు అనంటే, మత సంబంధమైన, ఆచార సంబంధమైన, రాజకీయపరమైనటువంటి లాస్ కలిగింది. వాళ్ళకు నష్టం వచ్చింది. అందరూ ప్రభు వైపు తిరుగుతుంటే, విగ్రహాల్ని వదిలిపెడితే, ఆ పట్టణము విగ్రహములకు నిలయమైనటువంటి పట్టణం, విగ్రహాల్ని అమ్ముకొని జీవనోపాధి చేసుకునేటువంటి పట్టణం. పైగా
అనేకులు ప్రభు వైపు తిరుగుతూ ఉంటే రోమా చక్రవర్తికి దాసులుగా ఉన్నటువంటి వారు ప్రభు అయిన యేసు వైపుకు తిరగటం, ఆయనను ప్రభువుగా అంగీకరించటం, వాళ్ళకి ఏం భయం పట్టుకుంది అని అంటే, ఇలాగ వీళ్ళని వదిలిపెడితే మన సంస్కృతి ఏం కావాలి? దెర్ ఈజ్ ఎ థ్రెట్ ఫర్ దేర్ కల్చర్, దెర్ ఈజ్ ఎ థ్రెట్ ఫర్ దేర్ రిలీజియన్, దెర్ ఈజ్ ఎ థ్రెట్ ఫర్ దేర్ కింగ్డమ్. సో రాజకీయపరమైన, సంప్రదాయపరమైన, మతపరమైనటువంటి లాస్ కలిగేటువంటి ఆస్కారం అనేది ఉంది. అది వాళ్ళని చాలా కలవరపెట్టింది. వీళ్ళని ఇలా వదిలిపెడితే మన గతి ఏం గాను, మన పోషణ ఏం గాను, మన పరిస్థితి ఏం గాను, మన స్థానాలు ఏం కావాలి, మన పొజిషన్స్ ఏం కావాలి అన్నటువంటి భయము వారిని పీడించింది. ఇది అదే పరిస్థితులు కదా మనం క్రైస్తవ ప్రపంచంలో చూస్తాం. ఎందుకు క్రైస్తవుల మీద దాడి? ఎందుకు క్రైస్తవుల మీద దాడి? ఎందుకు క్రైస్తవుల మీద అల్లరి? వీళ్ళని వదిలిపెడితే మా మతం ఏం కావాలి, మా పరిస్థితులు ఏం కావాలి, మా సంస్కృతి ఏం కావాలి? సో వాళ్ళు ఇప్పుడు దాని భయముతో అల్లరి చేయడం ప్రారంభిస్తారు. సో ఈ అల్లరి అనేటువంటిది ఏదో కొత్తది కాదు, ఆల్రెడీ చరిత్రలో జరిగింది. భక్తులైనటువంటి వారు ఎదుర్కొన్నటువంటి పరిస్థితులు ఇది. కనుక మన విషయంలో అలాంటి అల్లరి ఏదన్నా జరుగుతున్నప్పుడు అది ఏదో వింత సంభవించినట్లుగా మనమేం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అది జరుగుతుంది. ఇంకో మాటలో చెప్పాలంటే, నిజంగానూ ఆ మార్గంలో ఉంటే తప్పక జరుగుతుంది. సో ఈ మార్గంలో ఉన్నటువంటి వాడు ఏం చేస్తాడు అని అంటే, తన బ్రతికేదో తాను బ్రతకడు, అనవసరంగా అవతలోడితో పెట్టుకుంటాడు, వాడిని కదిలిస్తాడు, వాడికి సువార్త చెప్తాడు, వాడు ప్రభు వైపు తిరిగేటట్టు చూస్తాడు. సో వాళ్ళ బాధ అంతా అది. మేము అట్లా చెప్పాం కదా, నేను ఏమి ఎక్కడ ప్రచారం చేయగల, మీరెందుకు ప్రచారం చేస్తారంటే, ఏం చేయమంటావు సార్, ఈ మార్గంలో ఉన్నటువంటి మాకు దేవుడు ఇచ్చినటువంటి బాధ్యతది. మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించారు. సరే, పౌలు ప్లాన్ చేసుకుంటూ ఉన్నాడు. మాసిదోనియా ప్రాంతంలో నా పరిచర్య అయిపోయింది, ఇప్పుడు నేను యెరూషలేముకి వెళ్ళాలి, ఆ తర్వాత మళ్ళీ నేను రోమా పట్టణానికి వెళ్ళాలి. ఆ దినాల్లో రోమా పట్టణం అనేటువంటిది ప్రపంచానికి రాజధాని లాంటిది, కేంద్రమైనటువంటి పట్టణం. అందుకే ఒక మాట కూడా ఇంగ్లీష్లో వాడతారు కదా, ఆల్ రోడ్స్ లీడ్స్ టు రోమ్ అని కదా. అన్ని దారులు రోమా పట్టణానికి. ఇప్పుడు దాకా అపోస్తలుడైన పౌలు పరిచర్య చేసినటువంటి ప్రదేశాలు ఎలాంటివి అని అంటే రోడ్స్ లాంటివి. రోమా పట్టణానికి వెళ్ళేటువంటి రహదారుల్లో, ఆ రహదారులకు చెందినటువంటి పట్టణాల్లో పౌలు పనిచేశాడు. ఇప్పుడు పౌలు యొక్క ఎయిమ్ ఏంటి అని అంటే, ఆ రోమాకి వెళ్ళిపోవాలి, నేను ఆ సెంటర్కి వెళ్ళాలి, దాన్ని తాకాలి, అక్కడ సువార్త ప్రకటించాలి. సో ఈ మార్గమందునటువంటి వారికి సువార్త ప్రకటించాలి అన్నటువంటి తపన వారికి ఉంటుంది. డెఫినెట్గా వాళ్ళు మనుషులను మార్చేవారుగా ఉంటారు, మనుషులను కన్వర్ట్ చేసేటువంటి వారుగా ఉంటారు. సో మన మీద ఏదైనా నెపం వచ్చి వీళ్ళు మార్పు చేస్తున్నారు, కన్వర్ట్ చేస్తున్నారు అని అంటే బాధపడాల్సిన అవసరం లేదు. అందుకే ఉన్నాం మనం. ఈ మార్గమందు ఉన్నటువంటి వారి యొక్క బాధ్యత అది. ఒకప్పుడు మనకు తెలియలేదు ఈ మార్గం. నాశనానికి పోతున్న మార్గం వైపు పరుగులెడుతూ వచ్చిన వారు దేవుడు మన మనోనేత్రాలు వెలిగించాడు. 6:16 ప్రకారంగా మార్గములలో నిలిచి చూడండి, పురాతనమైన మార్గాల గురించి విచారించి తెలుసుకొనండి, మేలు కలుగు మార్గమేదో అని తెలుసుకొని అందులో నడుచుకోనండి, అప్పుడు మీ ప్రాణములకు నెమ్మది కలుగుతుంది. సో ఒకప్పుడు నాశన మార్గంలో పరిగెడుతూ వచ్చినటువంటి మనకు ప్రభు వెలిగింపించాడు. సత్య మార్గంలోనికి, సరైన మార్గంలోనికి, సరైన దిశలోనికి ప్రభు మనల్ని తీసుకుని వచ్చాడు. ఇప్పుడు ప్రభు అంటున్నాడు, ఆ మార్గాన్ని గురించి తెలియచేయి ప్రజలకు.
నాశనమునకు జోగుచున్న వారిని చూచి నీవు రక్షింపవా? ఒకవేళ ఈ సంగతి నాకు పట్టదు అని నువ్వు మనసులో అనుకుంటే హృదయములను పరిశోధించేవాడు దాన్ని గ్రహించడా? మనుషులకు వారి వారి క్రియలను బట్టి ప్రతిఫలం ఇవ్వడా? ఆయన నిర్లక్ష్యంగా నిర్లిప్తంగా ఒక వ్యక్తి నాశనానికి జోగుతూ ఉన్నా కూడా పట్టింపు లేకుండా ఒకవేళ ఆ మార్గానికి వచ్చిన సంగతులు నువ్వు తెలియచేయకపోతే, సరైన మార్గాన్ని నువ్వు చూపించకపోతే, సో యు ఆర్ రెస్పాన్సిబుల్, నువ్వు బాధ్యుడివి. ఆ బాధ్యత మన మీద ఉంది కనుక తప్పకుండా మార్గమైన ప్రభువును చూపించాలి. ఆయన ద్వారా తప్ప ఒక మనుషుడు పరలోకానికి చేరడు అన్న సత్యాన్ని బయలుపరచాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. బీ ఏ కన్వర్టర్, మార్చే వ్యక్తిగా ఉండు. సరైన మార్గంలోనికి ప్రజలను తీసుకుంటా. ఆ కాలమున ఏ కాలమున జరిగింది గొప్ప అల్లరి అనంటే అపోస్తలుడైనటువంటి పౌలు గొప్ప ఉద్యోగాన్ని తీసుకొచ్చాడు. అనేకులు ప్రభు వైపు తిరిగినట్లుగా చేశాడు. అనేకులు ఆయన మార్గంలోనికి వచ్చేటట్టుగా చేశాడు. ఆశ్చర్యాలు జరిగినాయి, అద్భుతాలు జరిగినాయి. ప్రభు చేస్తూ వచ్చినటువంటి కార్యాలని ప్రజలు చూసినప్పుడు అనేకులు ప్రభు వైపుకు తిరుగుతూ వచ్చినారు. ఇది సహించలేక గొప్ప అల్లరి వాళ్ళు చేసినారు. అమ్మో, మా మార్గాలు ఎప్పటి నుంచి ఉన్నాయి? పురాతన మార్గాలు మావి, సనాతన మార్గాలు మావి. కానీ ఈ కొత్త మార్గాన్ని మొదలుపెట్టారు వీళ్ళు అన్నటువంటి బాధ వారు వ్యక్తం చేస్తూ అల్లరి చేయడం ప్రారంభించారు. సో ఈ అల్లరి జరగడం అనేటువంటిది సహజమైనటువంటి సంగతి. సో ఆ పరిస్థితుల్లో వాటిని మనం ఎదుర్కొని నిలబడవలసినటువంటి అవసరత ఎంతో ఉంది. అపోస్తల కార్యములు 24వ అధ్యాయం 14వ వచనం. అపోస్తల కార్యములు 24వ అధ్యాయం 14వ వచనం. అందరు కలిసి చదువుతాం. ధర్మశాస్త్రమందును ప్రవక్తల గ్రంథములందును వ్రాయబడి ఉన్నవన్నీ నమ్మి నీతిమంతులకు అనీతిమంతులకు పునరుత్థానం కలగబోచున్నదని వీరు నిరీక్షించుచున్నట్టు నేను కూడా దేవుని యందు నిరీక్షణ ఉంచి వారు మతభేదమని పేరు పెట్టు ఈ మార్గము చొప్పున నా పితరుల దేవుణ్ణి సేవించుచున్నానని తమ ఎదుట ఒప్పుకొచ్చు. సో వాళ్ళేమో నాకు మతభేదము పెట్టువాడు అని పేరు పెట్టారు, కానీ నేను మార్గమందున్న వాడిని. వారు మతభేదమని పేరు పెట్టు ఈ మార్గము చొప్పున నా పితరుల దేవుణ్ణి సేవించుచున్నానని తమరు ఎదుట తెలియజేస్తున్నారు. సో ఈ మార్గమందున్నటువంటి వారు ఆయనను సేవించువారుగా ఉంటారు. ఇంగ్లీష్ బైబిల్లో సేవించుట అనేటువంటి మాట దగ్గర ఐ వర్షిప్, నేను ఆయన ఆరాధికుడను అనేటువంటి మాట తను వాడుతుంది. సో ఈ మార్గంలోనికి వచ్చిన తర్వాత నేను ఆరాధికుడిని కాగలిగాను. ఆయనను ఆరాధించే వ్యక్తిగా, ఆయనను సేవించే వ్యక్తిగా నేను మారగలిగాను. అట్లా నేను ఆయన ఆరాధికుడిని కావడానికి కారణం ఏంటి? ఎందుకు కాగలిగాను ఈ మార్గంలోనికి వస్తే అనంటే, ఈ మార్గంలో వచ్చిన తర్వాత ఆయనను గురించి నాకు అర్థమైనటువంటి విషయం ఏంటంటే ఆయనలో పునరుత్థానం ఉంది. చదవండి మళ్ళీ ఒకసారి. 24వ అధ్యాయం 14వ వచనం మధ్యలో ఉంది చూడండి. నీతిమంతులకు అనీతిమంతులకు పునరుత్థానం కలగబోచున్నదని వీరు నిరీక్షించుచున్నట్టు నేను కూడా దేవుని యందు నిరీక్షణ ఉంచి. ఈ మార్గంలోకి వచ్చిన తర్వాత నాకు ఒక హోప్ వచ్చింది, ఒక నిరీక్షణ వచ్చింది. ఏం నిరీక్షణ వచ్చింది అంటే నాకు పునరుత్థానం ఉంది అన్న నిరీక్షణ వచ్చింది. నాకు తెలుసు యోహాను సువార్త 4వ అధ్యాయంలో సమరయ స్త్రీతో ప్రభు మాట్లాడుతూ వచ్చినప్పుడు అంటాడు, అమ్మా, ఆయనను ఆరాధించేవారు ఆత్మతో సత్యంతో ఆరాధించాలి. ఈ కొండ మీద ఆరాధించాలన్నా ఆ కొండ మీద ఆరాధించాలా, ఎక్కడ ఆరాధించాలనేది ప్రాముఖ్యమైనది కాదు.
ఆయనను ఆరాధించాల్సి వస్తే ఆయనను తెలుసుకోవాలి. మీకు తెలియని దానిని ఆరాధించేవారు, మేము మాకు తెలిసిన దానిని ఆరాధించేవారు. సో ఇప్పుడు నేను ఎందుకు ఆరాధికుని కాగలిగాను అంటే, నేను ఎరుకలోనికి వచ్చాను, ఆ ప్రభువుని గురించిన ఎరుకలోనికి వచ్చాను, ఆయనతో సహవాసంలోనికి వచ్చాను, ఆయన చేత నడిపించబడేటువంటి అనుభవంలోనికి వచ్చాను, ఆయనతో కలిసి జీవించే ఆధిక్యతలోనికి వచ్చాను. అందువలన నాకు ప్రతి దినం కూడా తను గురించిన ప్రత్యక్షత కలుగుతూ ఉంది. తను ఎవరో నాకు అర్థమవుతుంది, తను అర్థం చేసుకుంటూ ఉన్నాను, తను నాకు అర్థమయ్యే పరిధిలో నేను ఆయన్ని ఆరాధిస్తూ ఉన్నాను. ఐ వర్షిప్ హిమ్. తను అర్థం చేసుకుంటున్న దాంట్లో ఒక హేతు ఏం చెప్తున్నాడంటే, ఆయన పునరుత్థానుడు. ఆయన యందు విశ్వాసం ఉంచేవారు, ఆయనను అనుసరించేటువంటి వారికి పునరుత్థానం కలుగుతుంది. ఆ నిరీక్షణ నన్ను ఆయన ఆరాధించే వ్యక్తిగా చేస్తుంది. క్రైస్తవ జీవితంలో కీలక పాత్ర వహించేది పునరుత్థానమే. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 17వ వచనంలో మనం చదువుతాం. మొదటి కొరింథీ 15:17లో పునరుత్థానము అనేటువంటిది మన విశ్వాసానికి బేస్ లాంటిది. చదవండి ఎవరైనా, మొదటి కొరింథీ 15:17. క్రీస్తు లేపబడని ఎడల మీ విశ్వాసము వ్యర్థమే. చెప్పండి, ఇప్పుడు క్రీస్తు లేపబడుట ద్వారా ఏం జరిగింది? వీఆర్ డెలివర్డ్ ఫ్రమ్ సిన్. పాపం నుంచి విడిపించబడ్డాం. క్రైస్తవ జీవితానికి పునాది ఏంటి? క్రైస్తవ విశ్వాసానికి పునాది ఏంటి అనంటే, క్రైస్ట్ హ్యాస్ రెజరెక్టెడ్. క్రీస్తు పునరుత్థానుడయ్యాడు. రోమా 4 చివరి వచనంలో అదే మనం చదువుతాం. ఆయన మన అపరాధముల నిమిత్తం అప్పగింపబడి మనం నీతిమంతులుగా తీర్చబడటకై లేపబడను. ఆయన లేపబడి ఉండకపోతే మనం నీతిమంతులు అయ్యేవాళ్ళం కాదు, మన పాపులోనే మనం నిలిచి ఉండేవాళ్ళం. కొలసి 2వ అధ్యాయం, కొలసి 2వ అధ్యాయం 13వ వచనం నుండి, మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందక ఉండుట వలనను మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాతరూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణంగాను మనకు విరోధంగా ఉండిన పత్రమును మేకలతో సిలువ కొట్టి దాని మీద చేవతను తుడిచివేసి మనకు అడ్డం లేకుండా దాన్ని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మను జీవింపచేసెను. ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులనుగా సిలువ చేత జయోత్సాహంతో వారిని పట్టి తెచ్చి బాహాటంగా వేడుకకు కనపరిచాడు. ఆయనతో కూడా మనల్ని జీవింపచేశాడు. ఆయన తిరిగి లేచినప్పుడు, ఆయన పునరుత్థానుడైనప్పుడు మనం కూడా క్రీస్తుతో పాటు తిరిగి లేచాం. అందువలన వీఆర్ డెలివర్డ్ ఫ్రమ్ సిన్ అండ్ ద పవర్ ఆఫ్ సిన్. అధికారుల నుండి వాళ్ళని నిరాయుధులుగా చేశాడు. మనకు స్వతంత్రత మనకు ప్రసాదించాడు. యోహాను సువార్త 11:25లో ఏం చెప్తాడు చెప్పండి? పునరుత్థానమును జీవమును నేనే, నా ఇందు విశ్వాసం ఉంచేవాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా ఇందు విశ్వాసం ఉంచేవాడు మరెన్నటికీ ఇటర్నల్ లైఫ్, నిత్య జీవం. పాప విముక్తులుగా చేసింది పునరుత్థానం. రెండవది, పునరుత్థానం మనకు నిత్య జీవాన్ని ప్రసాదించింది. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 4వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 4వ వచనం. కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల్లో నుండి ఎలాగూ లేపబడెనో అలాగే మనమును నూతన జీవం పొందిన వారమై నడుచుకున్నట్లు మనం బాప్తిస్మం వలన మరణంలో పాల్పొందుటకు ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. నూతన జీవము కలిగి నడుచుకున్నట్లు, న్యూ లైఫ్ ఇన్ క్రైస్ట్, న్యూ లైఫ్ స్టైల్ ఇన్ క్రైస్ట్. ఆయన మృతుల్లో నుండి తిరిగి లేచడం ద్వారా మనకు కలిగిన మరొక విషయం ఏంటంటే, ఇప్పుడు మన లైఫ్ స్టైల్ మార్చబడింది. పాత జీవిత విధానం పోయింది, ఇప్పుడు కొత్తగా నడుస్తున్నాం. కొత్త లైఫ్ స్టైల్ అనేది వచ్చింది. అదే ఈ మార్గం అని చెప్పుకోవటం.
ఈ మార్గం అందున్న వాళ్ళు. ఏ మార్గం? క్రీస్తు మార్గం అందున్న వాళ్ళు. క్రీస్తు మార్గం ఆయనను పోలి నడుచుకునేటువంటి వాళ్ళు. ఆ లైఫ్ స్టైల్ అనేది పునరుత్థానం వల్ల మనకు కలిగింది. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం కలిసి చదువుకుంటాం. 3-4 వచనాలు. మన ప్రభువుకు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపడుగాక. మృతుల్లో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచడం వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలిగినట్లు, అనగా అక్షయమైనది, నిర్మలమైనది, వాడబారదినైన స్వాస్థ్యం మనకు కలిగినట్లు ఆయన తన విశేష కనికరం చొప్పున మనలను మరలా క్రీస్తు మృతుల్లో నుండి తిరిగి లేచడం ద్వారా జీవముతో కూడిన నిరీక్షణ వచ్చింది. ద హోప్ ఆఫ్ లైఫ్. జీవంతో కూడిన నిరీక్షణ. ఏంటి ఆ జీవంతో కూడిన నిరీక్షణ? అక్షయము, నిర్మలము, వాడబారనేటువంటి స్వాస్థ్యం మనకు ఉన్నది అన్నటువంటి నిరీక్షణ కలిగింది. సో పునరుత్థానం మన విశ్వాస జీవితానికి బేస్ లాంటిది. పునరుత్థానం మనకు నిత్య జీవాన్ని ప్రసాదించింది. ఈ పునరుత్థానమే చెప్పండి, ఒక నూతన జీవితాన్ని మనకు ప్రసాదించింది. ఈ పునరుత్థానం నిత్య స్వాస్థ్యాన్ని గురించిన నిరీక్షణ ఇచ్చింది. చివరికి రోమా 8:11 అంటాడు, మృతుల్లో నుండి క్రీస్తును లేపిన ఆత్మ మీ యందు నివసించిన ఎడల చావునకు లోనైన మీ శరీరములను కూడా తన ఆత్మ ద్వారా జీవింపచేస్తాడు. ఇది మన రెజరెక్షన్ గురించి మాట్లాడుతుంది, మన పునరుత్థానాన్ని. ఒక దినాన మనం చనిపోతాం, మనం సమాధిలోనికి వెళ్తాం, లేక రూపాంతరపరచబడాల్సి ఉంది. మృతుల్లో ఉండి తిరిగి లేచిన వాని ఆత్మకున్న శక్తి ఏంటంటే నేను ఒక దినాన రూపాంతరపరుస్తుంది ఆయన సారూప్యతలోనికి. చచ్చిపోయావా, మంచిలో కలిసిపోయావా, ఆ పరిస్థితి నుండి కూడా తిరిగి నీకు ఆ రూపాన్ని ఇవ్వగలిగిన శక్తి ఆత్మలో ఉంది. సో ఇప్పుడు పౌలు అంటున్నాడు, నేను ఆయన ఆరాధికున్నయ్యాను. కారణం ఏంటంటే ఆయన పునరుత్థానాన్ని గురించినటువంటి ఎన్లైటన్మెంట్ నాకు వచ్చింది. ఏదో చావుతో నా జీవితం అంతమవుతుంది అనుకున్నాను, కానీ చావు తర్వాత ఉందని, నేను తిరిగి లేస్తానని, ఆయన తిరిగి లేచినట్టుగా నేను లేస్తానని, యేసుప్రభు మృతులోండి తిరిగి లేచడం వల్ల ఇన్ని ఆశీర్వాదాలు నాకు దొరికినాయని ఆయనను గురించి నాకు అర్థమవుతా ఉంది. అందువలన ఆయనను ఆరాధించకుండా ఉండలేకపోతున్నాను. ఐ బికమ్ హిస్ వర్షిపర్. చెప్పగలమా మనం ఆ రీతిగా? మార్గంలో ఉన్నావా? మార్గంలో ఉంటే ఆరాధికుడిగా ఉండాలి. అపోస్తల కార్యములు 24వ అధ్యాయం, అపోస్తల కార్యములు 24వ అధ్యాయం ఫోన్ ఎవరితో ఆఫ్ చేసుకోండి. అపోస్తల కార్యములు 24వ అధ్యాయం 24 నుండి చివరి వరకు కలిసి చదువుకుంటాం. కొన్ని దినములైన తర్వాత ఫెలిక్స్, దానికంటే ముందు 22వ వచనం, ఫెలిక్స్ ఈ మార్గమును గురించి బాగుగా ఎరిగిన వాడై. ఫెలిక్స్ అన్యుడు, తాను గవర్నర్గా ఉన్నాడు. ఫెలిక్స్ ఈ మార్గాన్ని గురించి ఎరిగిన వాడు. ఈ మార్గం ఎంత ధన్యకరమైందో, ఎంత ప్రశస్తమైందో, ఈ మార్గంలోనికి వస్తే ఎంత ఆశీర్వదించబడతామో అన్న విషయాలు ఫెలిక్స్ ఎరిగినవాడు. కానీ దౌర్భాగ్యుడు అని చెప్పాలి. మార్గాన్ని కూర్చున్నటువంటి ఎరుకని కలిగినంత మాత్రాన సరిపోదు, ఆ మార్గంలోనికి రావాల్సినటువంటి అవసరత ఉంది. చూడండి 24వ అధ్యాయం 25వ వచనం, అందరికి కలిసి చదువుతాం. మరియు 23వ వచనం, మరియు అతని విడిగా కావలిలో ఉంచి అతనికి పరిచారం చేయుటకు అతని స్వజనులు ఎవరిని ఆటంకపరచకూడదని అపోస్తలుడైన పౌలు చెరసాల్లో ఉన్నాడు. విమర్శించాల్సిన బాధ్యత ఫెలిక్స్కు ఉంది, తీర్పు తీర్చాలి. తాను ఒక పని మీద వెళ్ళిపోతూ అపోస్తలుడైనటువంటి పౌలు అంటే ఆ మార్గాన్ని గురించి ఎరిగినవాడై పౌలు మీద తనకున్నటువంటి గౌరవంతో ఏం చేస్తున్నాడు చెప్పండి? కావలిలో ఉన్న వారికి ఆజ్ఞాపిస్తున్నాడు.
అతనికి ఎవరైనా పరిచారం చేయడానికి వస్తే, ఏదైనా తీసుకుని వస్తే మీరేం ఆటంకం చేయకండి అంటే పౌలు మీద తనకున్న గౌరవంతో పౌల్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉన్నాడు, కాపాడుతున్నాడు. ఒక ఖైదీ తను వారి దృష్టిలో, కానీ జాలి చూపిస్తున్నాడు, భద్రపరుస్తూ ఉన్నాడు. 24వ వచనం 25వ వచనం కలిసి చదువుతాం. కొన్ని దినములైన తర్వాత ఫెలిక్స్ యూదురాలైన ద్రుసిల్లాను తన భార్యతో కూడా వచ్చి పౌలును పిలిపించి క్రీస్తు యేసునందలి విశ్వాసమును గూర్చి అతడు బోధింపగా వినను. అప్పుడు అతడు నీతిని గూర్చి, ఆశా నిగ్రహమును గూర్చి, రాబో విమర్శను గూర్చి ప్రసంగించుండగా ఫెలిక్స్ మిగిలి భయపడి, ఇప్పటికి వెళ్ళుమోను, నాకు సమయమైన నిన్ను పిలిపించునని చెప్పాను. ఈ మార్గమును గూర్చి ఎరిగినటువంటి వాడై ఒకవైపు పౌలును ప్రొటెక్ట్ చేస్తున్నాడు, ఈ మార్గంను గురించి ఎరిగినటువంటి వాడై మరింతగా ఎరగాలి అన్న తపన కలిగిన వాడు. అందుకే పౌలును పిలిపించి ఈ మార్గాన్ని గురించి ఇంకా సంగతులు వింటా ఉన్నాడు. పౌలు నీతిని గూర్చి, ఆశా నిగ్రహాన్ని గూర్చి, రాబోయే విమర్శను గూర్చి సంగతులు తెలియచేస్తూ ఉంటే భయపడ్డాడు. దేవుని వాక్యం తనలో భయాన్ని పుట్టించింది. 26వ వచనం. తరువాత పౌలు వలన తనకు ద్రవ్యము దొరుకునని ఆశించి మాటి మాటిగా అతన్ని పిలిపించి అతనితో సంభాషణ చేశాడు. ఈయన చాలా గ్రేట్ లీడర్ కదా, ఈయనను విడిపిస్తే ఎట్లాగన్నా బయటికి పంపిస్తే ఏమైనా డబ్బులు ఇస్తారేమో, గొప్ప లీడర్ని నేను విడిపిస్తే నాకేమైనా ద్రవ్యం దొరుకుతుందేమో అన్నటువంటి ఆశతో చాలాసార్లు పిలిపించి చాలాసార్లు తనతో మాట్లాడుతున్నాడంట. కానీ ఈ పౌలు ఏమి రూపాయి ఇచ్చేటట్టు కనపడలేదు, ₹1 కూడా ఇచ్చేటట్టు కనపడలేదు. ఇప్పుడు చదవండి, చివరి వచనం 27వ వచనం. 2 సంవత్సరములైన తర్వాత ఫెలిక్స్కు ప్రతిగా పోర్కియు ఫేస్తూ వచ్చును. అప్పుడు ఫెలిక్స్ యూదుల చేత మంచివాడని పెంచుకున్న వల్లని కోరి పౌలు బంధకముల్లోనే విడిచిపెట్టిపోయాను. డబ్బులు ఇకపోతే ఎందుకు విడిపిస్తాడు చెప్పండి. ఇప్పుడు చివరిగా తన దుస్థితి ఏం కనపడుతుందంటే యూదుల చేత మంచివాడని పెంచుకోవాలి, మనుషుల మెప్పు కోరి పౌలును చెరసాల్లోనే వదిలిపెట్టి వెళ్ళిపోయినవాడు. ఇది మనకు భయాన్ని గొల్పించేటువంటి విషయం. కొంతమంది ఇటువంటి కేటగిరీలో ఉంటారు, ఫెలిక్స్ లాంటి వాళ్ళు ఉంటారు. ఆ మార్గాన్ని గురించి బాల్యము నుండి వింటూనే ఉంటారు, ఎందుకంటే క్రైస్తవ కుటుంబంలో పుట్టారు, అన్ని కూడికలకు హాజరవుతారు. ఆ మార్గాన్ని గురించి ఎరిగినటువంటి వారే ఇది గొప్ప మార్గం అని తెలుసు. అంతేకాదు ఆ మార్గంలో ఉన్న దైవజనులంటే చాలా భక్తి, చాలా గౌరవం కూడా వాళ్ళకి. ఆ దైవజనులు చెప్పేటువంటి మాటలు చాలా శ్రద్ధగా ఆలకిస్తారు, ఇంకా తెలుసుకుంటే బాగుండు అనేటువంటి ఆశను వ్యక్తపరుస్తారు. కానీ వారిలో వేరే ఉద్దేశం ఉంది. దేవుని చెంతకు వస్తున్నప్పుడు వాళ్ళు ఆ నిత్యత్వాన్ని గురించి కానీ, నిరీక్షణను గురించి కానీ, పునరుత్థానాన్ని గురించినటువంటి సంగతులు కానీ వాళ్ళు గ్రహించరు. కానీ భౌతికంగా మనం మేలు పొందాలి అనేటువంటి తలంపు కలిగినటువంటి వారు అది దొరకనప్పుడు వారు భక్తులను సైతం వదిలిపెట్టి వెళ్ళిపోయేదానికి ఇష్టపడతారు. ఈ దుస్థితిలో మనం ఉండకూడదు. ఏమి ప్రయోజనం ఆ మార్గాన్ని గురించిన ఎరుకోగలిగిన వాడవై ఆ మార్గంలో ఉన్న భక్తులను నువ్వు గౌరవించినంత మాత్రాన ఏమి ప్రయోజనం? ఆ భక్తులు చెప్పే మాటలు శ్రద్ధతో నువ్వు ఆలకించే వ్యక్తివైనా ఏమి ప్రయోజనం? ఆ మార్గంలోనికి రాకపోతే, ఆ మార్గంలో నువ్వు నడుచుకోకపోతే. సో ఫెలిక్స్ ఒక హెచ్చరికగా ఉన్నాడు మనకు. ఈ రాత్రి మనల్ని మనం ఆలోచించుకోవాలి. ఆర్ యూ ఇన్ దట్ వే? ఆ మార్గంలో ఉన్నావా? ప్రజలు చెప్పగలుగుతున్నారా ఈ మార్గం ముందున్న వారు వీరు? నీ ప్రవర్తన చూసినప్పుడు, నువ్వు నడిచే విధానం చూసినప్పుడు, శ్రమల్లో నువ్వు ప్రతిస్పందించే విధానం చూసినప్పుడు, ఆయన కొరకు నువ్వు బ్రతికేటువంటి విధానం చూసినప్పుడు, నిరీక్షణ కలిగే ప్రభు రాకడ కొరకు ఎదురు చూసే నీ జీవితాన్ని చూసినప్పుడు ప్రజలు చెప్పగలగాలి, అవును వీరు ఆ మార్గం అందున్నవాళ్ళు. ఒకవేళ ప్రజలు మనల్ని గురించి ఆ మార్గం అందున్నవారు అని చెప్తే ఎంత ధన్యులం మనం.
అట్టి బిరుదు పొందుదుము గాక. ప్రార్థన చేసుకుంటా. ప్రేమ కలిగిన పరలోకమందున మా తండ్రి, యేసుప్రభు వారి శ్రేష్టమైన పరిశుద్ధమైన నామమున ఈ రాత్రి వేళ మరొకసారి సంఘంగా మీ పాదముల చెంత కనబడడానికి మీరు ఇచ్చిన ఆధిక్యతను బట్టి ఉన్నాము.